ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. ఇంతకుముందు నేను చేసిన వీడియోలో కనకధార స్తోత్రం అంటే ఏమిటి, ఆ స్తోత్రాన్ని ఎందుకు చదువుకోవాలి అనే విషయాన్ని చెప్పాను. ఈ కనకధార స్తోత్రం చదవడం వలన కలిగే ప్రయోజనం గురించి కూడా చెప్పాను. ఈ వీడియోలో మనం ఈ కనకధార స్తోత్రాన్ని చదువుకుంటున్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి పదార్థాలను తినకూడదు, ఏ విధంగా ప్రవర్తించాల్సి ఉంటుంది అనే విషయం గురించి చెప్పుకుందాం. ఈ కనకధార స్తోత్రం చాలామంది ఉదయం లేచిన వెంటనే చదువుకుంటూ ఉంటారు. ప్రతిరోజు చదువుతుంటారు చాలామంది. మహాలక్ష్మి అమ్మవారి కోసం చదవాలి, చదివితే మనకి శుభాలు కలుగుతాయి, సంపదలు కూడా కలుగుతాయి అనే ఉద్దేశంతో చదువుతూ ఉంటారు. చక్కగా పారాయణ చేస్తూనే ఉంటారు. కొంతమంది శుక్రవారం పూట చదువుకుంటూ ఉంటారు. ఇలా ఈ క్రమం జరుగుతూనే ఉంటుంది. అయితే ఫలిత సిద్ధి కలగాలి, అనుకున్న పని జరగాలి అనుకుంటే ఈ కనకధార స్తోత్రాన్ని ఎలా చదువుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి? ఫలితం కలగాలంటే ఈ కనకధార స్తోత్రం చదివేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. నియమాలుండి కష్టపడితేనే కదా మనకు ఫలితం కలుగుతుంది. నియమాలు పాటించకుండా కష్టపడకుండా ఉంటే ఫలితం ఎలా కలుగుతుంది? కష్టే ఫలి అన్నారు. కష్టపడాలి, కష్టపడితేనే ఫలితం వస్తుంది. అయితే దీనికోసం ఏం చేయాలి? ఈ కనకధార స్తోత్రాన్ని ప్రయోజనాన్ని ఆశించి చదివిన వాళ్ళు ఆహార విహారాదులలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆహారం అంటే ఏమిటంటే నిత్యము మనం తినే ఆహారమే. నిష్ఠాగరిష్ఠులైన వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఎప్పుడూ ఉల్లి వెల్లుల్లి తదితర పదార్థాలను విసర్జించి వంటలు చేసుకొని పరమాత్మకు నివేదన చేసుకొని మాత్రమే తీసుకుంటూ ఉంటాం. అలా కాకుండా మామూలుగా కొన్ని వర్జనీయమైనటువంటి ఆహారాలు తింటూ ఉంటారు. ఆహారాల్లో సాత్వికాహారం ఉంటుంది, రాజసాహారం ఉంటుంది, తామసాహారం ఉంటుంది. సాత్వికాహారం అంటే ఉల్లి వెల్లుల్లి, పుట్టగొడుగులు, ముల్లంగి ఇటువంటివి ఏవి అందులో ఉండవు. సామాన్యమైనటువంటి వస్తువులతో పరమాత్మకు వంట చేసుకొని నివేదించి మనం స్వీకరిస్తాం. ఇక రాజసాహారం అంటే అందులో ఉల్లి వెల్లుల్లి అటువంటి పదార్థాలన్నీ ఉంటాయి. కొన్ని అవి శరీరానికి మేలును చేస్తాయి, శరీరాన్ని ఉద్దీపింపజేస్తూ కూడా ఉంటాయి, కొంచెం ఆవేశాన్ని కలిగిస్తూ ఉంటాయి అటువంటి ఆహారాలు. అవి కూడా చాలామంది తింటారు, తిని పూజలు చేసుకుంటారు. ఉదయాన్నే పూజ చేసుకోవచ్చు, కొన్ని స్తోత్రాలు చదువుకోవచ్చు. కానీ కనకధార స్తోత్రం చదువుకునేటప్పుడు వాటిని విసర్జించాలి. ఇక రాజసాహారం, మాంసాహారం ఇటువంటివన్నీ అందులో ఉంటాయి. అటువంటివి ఇంకా మాట్లాడాల్సిన పని లేదు, మనం తప్పనిసరిగా విసర్జించాలి. అయితే కనకధార స్తోత్రం ఎన్ని రోజులు చదవాలి, ఈ ఆహారాన్ని ఎన్ని రోజులు విడిచిపెట్టాలి అనే సందేహం చాలామందికి కలుగుతుంది. అదేంటంటే మీ కోరికను బట్టి ఉంటుంది. మండలం రోజులు అంటే 41 రోజులు కనకధార స్తోత్రాన్ని కంప్లీట్గా చదువుకుంటూ వెళ్ళి 3 సంధ్యలలోనూ చదవాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఈ 3 సంధ్యలలోనూ చదువుకుంటూ ఇటువంటి ఆహారాలను విడిచిపెట్టాలి. అయితే కటిక నేల మీద పడుకోవాలంటే అటువంటి నియమాలు ఏమీ ఉండవు. ఆహారంలోనే మీరు కొన్ని మార్పులు చేసుకోవాలి. ఈ స్తోత్రాన్ని చదువుతున్నప్పుడు ఎవ్వరిని నిందాపూర్వకమైన మాటలతో, దూషణ భూషణ తిరస్కారాలతో మాట్లాడకూడదు. అసలు ఎవరిని ఏమీ అనకూడదు, విమర్శించకూడదు. అలా సాత్వికమైనటువంటి భావాలతో ఉండాలి. మహాలక్ష్మి అమ్మవారి మీద మనసును కేంద్రీకరిస్తూ ఉండాలి. తరువాత ఈ కనకధార స్తోత్రాన్ని చదువుతున్నప్పుడు వీలును బట్టి గుడికి వెళ్ళవచ్చు. ప్రతిరోజు వెళ్ళాలని ఏమీ లేదు. శుక్రవారం పూట అలా వెళ్ళవచ్చు. గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు. ఇంటిలో చక్కగా మామూలుగా మీరు ఏ విధంగా పూజ చేసుకుంటారో అలా ఉదయం పూజ చేసుకోవడం, వీలుంటే సాయంకాలం కూడా దీపారాధన చేసుకొని పూజ చేసుకుంటూ ఉండాలి. ఈ 3 సంధ్యలలోనూ చదవలేని వాళ్ళు కనీసం 2 సంధ్యలు అంటే ఉదయము, సాయంకాలం ఈ 2 మార్లైనా చదువుకుంటూ ఉండాలి. అది కూడా మాకు అవదండి, రాత్రి ఆఫీసు నుండి వచ్చేటప్పటికి చాలా సమయం అవుతుంది అనుకుంటే కనీసం 9-9:30 లోపైన స్నానం చేసుకొని దీపారాధన చేసి ఈ స్తోత్రాన్ని చదువుకుంటే మంచిది. అది చదువుకోలేము అనుకున్న వాళ్ళు ఒక్కసారైనా చదువుకొని సాయంకాలం మనసులో భావన చేసుకున్నా సరిపోతూ ఉంటుంది. చదివేటప్పుడు మనస్సును పూర్తిగా అమ్మవారి మీద లగ్నం చేయాలి. వాళ్ళ కోరిక నెరవేరుతుందని భావన చేసుకుంటూ ఉండాలి. అలా చేస్తే తప్పకుండా కోరిక తీరుతుంది. మీరు ఏమని కోరుకున్నారో అది మండలం రోజులు ఇలా చేస్తే తీరుతుంది. అయితే ఆడవాళ్ళకు ఒక సందేహం వస్తుంది. మగవాళ్ళైతే పర్వాలేదు, ఆడవాళ్ళైతే ఈ రజస్వల సమయం ఉంటుంది.
ఈ ఋతుస్రావం అవుతున్నప్పుడు కనకధార స్తోత్రమే కదా, అసలు ఏ పూజ చేయకూడదు కదా అనుకునేటప్పుడు ఏం చేయాలంటే, ఋతుస్రావం అయినంత కాలము విడిచిపెట్టేయాలి. ఎన్ని రోజులు మీకైతే అన్ని రోజులు విడిచిపెట్టేయాలి. ఇది 4 రోజుల స్నానం 5 రోజుల స్నానంతో లెక్కలకు రావు. 5వ రోజు స్నానం అయిపోయింది అంటే అసలు కుదరదు. ఋతుస్రావం పూర్తిగా ఆగిన తరువాతే మళ్ళీ పూజ అయినా చేసుకోవాలి, కనకధార స్తోత్రమైనా చదువుకోవాలి. కాబట్టి ఆ ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని రోజులు తీసేసి తరువాత మళ్ళీ లెక్క పెట్టుకొని 41 రోజు అయ్యేటట్టు చూసుకోవాలి, మండలం రోజులు. అలా చేస్తే కోరిన కోరిక తప్పకుండా తీరుతుంది. ఇప్పుడు కోరికలు తీరాలంటే కొంత కష్టపడాలి కదా, కష్టపడితేనే ఫలితం వస్తుంది. ఆ విధంగా ఆలోచించాలి. అలా మేము మండలం రోజులు చదువుకోలేమండి, మరో మార్గం ఉన్నదా అని అనుకుంటే ఇంకో మార్గం ఉంది. అదేంటంటే, అష్టలక్ష్మి స్వరూపం మహాలక్ష్మి అమ్మవారు కాబట్టి 8 శుక్రవారాలు తీసుకొని ఇదే విధంగా చెయ్యాలి. అయితే 8 శుక్రవారాలు చేసినప్పుడు మీరు ఒంటిపూట భోజనం మాత్రం చెయ్యాలి, లేదా ఉపవాసం ఉంటే మరీ మంచిది. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి ఏదైనా పలహారం తీసుకోవడం కానీ అప్పుడు భోజనం చేసినా పర్వాలేదు. అలా చేసుకొని ఈ నియమాలన్నీ పాటించాలి. ఈ 8 వారాలు వీలుంటే అమ్మవారి గుడికి వెళ్ళి మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకుంటూ వస్తే కూడా మరీ మంచిది, విశేషంగా ఉంటుంది. అప్పుడు లక్ష్మీనారాయణ రూపంతో కూడా పూజించుకోవాలి. విష్ణువుని కూడా స్మరించాలి, తప్పనిసరిగా మర్చిపోకూడదు. అమ్మవారిని స్మరించాక విష్ణువుని విడిచిపెట్టకూడదు. అది అమ్మవారికి చాలా ఆగ్రహాన్ని కలిగించే విషయం, అది గుర్తుపెట్టుకోవాలి. అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆకుపచ్చ బిల్వం కానీ మరువం ఇటువంటివన్నీ పెట్టవచ్చు, లేదా పసుపుపచ్చ చామంతి పువ్వులు ఇటువంటి వాటితో కూడా పూజించవచ్చు. అమ్మవారికి పచ్చలు అంటే చాలా ఇష్టం, అది గుర్తుపెట్టుకోవాలి. ఆకుపచ్చ గాజులన్నా, పసుపుపచ్చ గాజులన్నా, పచ్చల పథకాలన్నా ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టం. పచ్చ చీరన్న అమ్మవారికి ఇష్టమే. ఇటువంటివి ఏవైనా అమ్మవారికి సమర్పించుకుంటూ ఈ పూజ చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అందులో ఎటువంటి సందేహము ఉండదు. మీరు ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉండండి. అలా కాదండి మరి మాకు అవదు ఎలా అంటే, కొంతమంది చేస్తారండి మండలం వారాలు, అంటే 41 శుక్రవారాలు. అది చాలా కష్టమైన పని, అది వీలుని బట్టి ప్రయత్నం 41 శుక్రవారాలు చదవడం కొంచెం కష్టమైన విషయమే. నియమాలు పాటిస్తూ 41 రోజులు స్తోత్ర పారాయణం చేయగలిగితే చాలా మంచిది. ఒకవేళ అలా చెయ్యలేకపోతే 8 శుక్రవారాలు నియమాలు పాటిస్తూ చదువుకోవచ్చు. 8 వారాలు పూర్తయిన తర్వాత 9వ వారం శుక్రవారం గుడికి వెళ్ళి మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. ఒకవేళ వీలు కుదరలేదనుకోండి, ఇంట్లోనే పూజ చేసుకోండి. ముందు 8 వారాలు ఎటువంటి నియమాలు పాటించారో అవే నియమాలు 9వ వారం కూడా పాటించండి. తరువాత మీ వీలును బట్టి కనకధార స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండండి. ఉదయమే చదివేసుకుంటే మంచిది. ఒకవేళ మళ్ళీ సాయంకాలం చదువుకోవాలంటే మళ్ళీ కొన్ని నియమాలు పాటించాలి, అది మీకు తెలుసు. కాబట్టి ఉదయమే పారాయణం చేసుకోండి. ఆ రోజు శుచిగా ఉండి మామూలుగా ఉంటే సాయంకాలం కూడా చదువుకోవచ్చు. అమ్మవారి మీద పూర్తి విశ్వాసంతో గనుక ఈ 9 వారాలు లేదా మండలం రోజులు అంటే 41 రోజులు ఈ స్తోత్ర పారాయణాన్ని ఎవరు చేస్తారో వారు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఎంతమందో ఫలితాన్ని పొందారు, ఇప్పటికీ పొందగలుగుతున్నారు. చాలామంది చెప్తూ ఉంటారు, కనకధార స్తోత్రాన్ని చదివాము, మా కోరికలు తీరాయండి, మా కష్టాలు కూడా గట్టెక్కాయని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ కొంతమందికి ఒక సందేహం కలుగుతుంది. 3 సంధ్యలలో చదవమంటారు కదా, ఈ 3 సంధ్యల తాలూకా సమయం ఏమిటి, ఎప్పుడు చదువుకోవాలి అని అడుగుతూ ఉంటారు. ఉదయం అంటే అందరికీ తెలుసు. సాధారణంగా మనం బ్రహ్మముహూర్త కాలం దాటిన తర్వాత పోనీ ఒక 5-5:30 వేసుకోండి, అప్పటి నుండి 11 గంటల లోపు చదవడం పూర్తి చేయవచ్చు. మరి 11 గంటలు ఏమిటండి అని మీరు అడిగితే ఒక సమాధానం నేను చెప్పడానికి సిద్ధంగా పెట్టుకున్నాను. ఏంటంటే, చాలామంది షిఫ్ట్ డ్యూటీల్లో ఉంటూ ఉంటారు. ఆఫీసుల నుండి రావడం వాళ్ళకి చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి స్నానాధికాలు ముగించుకొని మళ్ళీ పూజ చేసుకుని అప్పుడు కదా ఈ కనకధార స్తోత్రాన్ని చదువుకోవాలి. వాళ్ళకి సమయం ఉండదు. కాబట్టి 11 గంటలు, ఇంకా ఆలస్యమైన వాళ్ళు 11:30 లోపైనా పూర్తి చేసుకోవచ్చు. మధ్యాహ్నం అంటే ఏ సమయంలో చదువుకోవాలి? మధ్యాహ్నం అంటే 12 గంటలు, 12 దాటిన తర్వాత మొదలు పెట్టుకుంటే 2:30 గంటల లోపు పూర్తి చేసుకోవాలి. లేదు అప్పుడు కూడా అవ్వదు అనుకుంటే 3 గంటల లోపు పూర్తి చేసేసుకోవాలి. సాయంకాలం అందరికీ తెలిసిందే కదా, సాయంకాలం 6 గంటలు అనుకోండి, ప్రదోషం 5:30 నుండి కూడా శీతాకాలం అయితే మీరు ప్రారంభించుకోవచ్చు. సూర్యాస్తమయం త్వరగా అయిపోతుంది కాబట్టి అప్పుడు మొదలు పెట్టుకొని మీరు
9 గంటల లోపు పూర్తి చేసుకోవచ్చు. ఇవి కూడా వ్యక్తుల సౌలభ్యం కోసమే. బయటికి వెళ్ళే వాళ్ళు రాలేని పక్షం, మళ్ళీ షిఫ్ట్ డ్యూటీలు ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి 9 గంటల్లో పూర్తి చేసుకోవచ్చు. కొంతమందికి మధ్యాహ్నం వీలవ్వదు. ఆఫీసుల్లో ఉండి చదువుకోవచ్చా, లేదా పాఠశాలలలో ఉద్యోగం చేసుకునే వాళ్ళు అక్కడ ఉండి చదువుకోవచ్చా అని ప్రశ్నిస్తారు. నిజానికి అక్కడ ఉండి చదువుకోకపోవడమే మంచిది. 2 సంధ్యలు సరిపోతాయి. ఎందుకంటే మళ్ళీ అక్కడ అందరినీ ముట్టుకోవడం ఇవన్నీ జరుగుతాయి. ఈ అమ్మవారిది ఒక ప్రయోజనం నాశించి మనం చేసుకుంటున్నాం కాబట్టి అక్కడ మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కోవడం ఇటువంటివన్నీ చేయడం కూడా కష్టమవుతుంది. కాబట్టి మధ్యాహ్నం మరి ఏమి చదవకుండా ఉదయము రాత్రి చదువుకుంటే, రాత్రి అంటే సాయంకాలం చదువుకుంటే మంచిది. అలా చేసుకోండి. కొంతమందికి అసలు మధ్యాహ్నం సాయంకాలం అవ్వదు. అటువంటి వాళ్ళు ఉదయం చదువుకోండి. మధ్యాహ్నం ఉదయం అవని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు సాయంకాలం చదువుకోండి. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం మనం చెప్పుకోవాలి. అదేంటంటే మండలం రోజులు ఈ పారాయణ చేసిన వారు సాత్వికాహారం తింటే చాలు, ఉపవాసం చేయనక్కరలేదు, 2 పూట్ల భోజనం చేసేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళకి. శుక్రవారం మాత్రం వాళ్ళు 1 పూట భోజనం చేయాలి, మిగతా రోజులన్నీ 2 పూటల భోజనం చేసేయచ్చు. శుక్రవారం మాత్రం రాత్రి ఫలహారం తినడం, మధ్యాహ్నం భోజనం చేయడం చెయ్యాలి. ఆ ఫలహారం అంటే మీ అందరికీ తెలుసు కదా, ఇడ్లీ, దోశ, వడ అటువంటివన్నీ కూడా తినవచ్చు. ఈ 8 శుక్రవారాలు చేసేవారు మొత్తం 9 శుక్రవారాలు అవుతాయి కదా, వీళ్ళు 1 పూట భోజనం చేసి రాత్రి ఫలహారం తీసుకోవాలి. స్తోత్ర పఠనం అక్షర దోషాలు, శబ్ద దోషాలు లేకుండా చదివే ప్రయత్నం చేయాలి. ప్రారంభంలో కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ క్రమంగా అది అలవాటు అవుతుంది. అమ్మ అష్టలక్ష్మి స్వరూపం, ధనమే కాదు కదా, అన్ని సంపదలు సిద్ధింపజేస్తుంది అమ్మ. కనకధారాస్తవం పారాయణం చేస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువుకు కూడా సంబంధించిన స్తోత్రాలు కూడా చదువుకుంటే మరీ మంచిది. అమ్మకు ఇంకా ఆనందం కలుగుతుంది, మన కోరికలు నెరవేరుతాయి. అమ్మ భక్తులను ఎప్పుడూ కూడా దీవిస్తూనే ఉంటుంది. అష్టలక్ష్మి స్వరూపంతో ఉన్న ఆ తల్లి సంపదలే కాకుండా మనకు కావలసినవన్నీ కూడా సమకూర్చి పెడుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి కనకధారా స్తవాన్ని చదవండి, మంచి ఫలితాన్ని తప్పకుండా పొందుతారు కూడా. మనసు పూర్తిగా అమ్మ మీద, పరమాత్మ మీద లగ్నం చేసి ఈ కనకధారా స్తోత్రాన్ని నియమనిష్టలు ఆచరించి చదివి సత్ఫలితాలను తప్పకుండా పొందండి. మరొక్క మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.